వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపించాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలదే అని వ్యాఖ్య. కర్ణాటకలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్. సమాజంలో నైతిక విలువలు బాగా పడిపోతున్నాయని ఆవేదన. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్. రాష్ట్ర అభివృద్ధిపై జగన్ విషం చిమ్ముతున్నారని ఆగ్రహం. అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిర్దేశిత లక్ష్యాల ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్ణయించిన గడువులో పనులు పూర్తి చేసి ప్రధానితో ప్రారంభోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. పనుల వేగాన్ని పెంచి పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణంలో పాల్గొంటున్న కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారాయణతో కలిసి ఉండవల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం అరుదైన అవకాశమని గుర్తు చేస్తూ అమరావతిని భవిష్యత్తు నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నాణ్యతతో పాటు ఖర్చు నియంత్రణ చర్యలు తీసుకోవాలని, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. కొత్త ఆలోచనలు ఉంటే ప్రభుత్వంతో పంచుకోవాలని ఆహ్వానించారు. పనుల వేగం పెంచేందుకు అదనపు మానవ వనరులను వినియోగించుకోవాలని సూచించారు. అన్ని నిర్మాణాలు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమాజంలో నైతిక విలువలు బాగా పడిపోతున్నాయని మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నైతిక విలువల కోసమే ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ సలహాదారునిగా నియమించామనుకున్నామని చెప్పారు. తెలుగు వాడుక భాషలో మహిళలను అవమానించేలా కొన్ని పదాలు వాడుతున్నామన్నారు. చంద్రబాబు అరెస్టు నాటి కష్టకాలాన్ని లోకేష్ గుర్తు చేసుకున్నారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ కర్ణాటక తెలుగు ప్రజానికం పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారని ఆయన గుర్తు చేశారు. వారి రుణం తీర్చుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. పెద్దాయన్ను జైల్లో పెట్టగానే మనకు ఈ రాజకీయాలు అవసరమా అని తన భార్య బ్రాహ్మిణి తనను అడిగిందని లోకేష్ చెప్పారు. అందుకు తాను ఒక్కటే సమాధానం చెప్పానన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగోళ్లంతా మనకు అండగా నిలబడ్డారని బదులిచ్చారని ఆయన వివరించారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. తెలుగు వాడుక భాషలో మహిళలను అవమానించేలా కొన్ని పదాలు వాడుతున్నామన్నారు. మీ గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలా ఏడవద్దు వంటి పదాలను ఇకపై ఎవరూ వాడొద్దన్నారు. ఇలాంటి కించపరిచే పదాలను వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నేను ప్రత్యేకంగా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని కోరుకుంటున్నా. వాస్తవాలు మనం మాట్లాడుకుంటే సమాజంలో విలువలు పడిపోయిన రోజులు మనందరం చూస్తున్నాం. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో చాగంటి కోటేశ్వరరావు గారు ఏకంగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుడిగా మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి ప్రతి సాటర్డే నో బ్యాక్ డే అయినా సమాజంలో ఏ విలువలైతే మనం ఆశిస్తున్నామో అది పిల్లలకి చెప్తాం జరుగుతుంది. దీంట్లో ప్రధానమైంది నాకు దగ్గరైంది మహిళల్ని గౌరవిస్తాం. తెలుగు వాడక భాషలో మహిళల్ని అవమానిస్తూ కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దనే పదాలు మనం వాడతాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నా. ఇక్కడున్న పిల్లలందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవర్తనలు చేస్తున్నారు. ఇలా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పిల్లలతో మాట్లాడతారు.
ఆయన ప్రవర్చనకి వెళ్ళా. అప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పారు, తల్లికి చెప్పలేని ఏ పని నువ్వు చేయొద్దని. వాట్ యు కాంట్ టెల్ యువర్ మదర్ డోంట్ డూ ఇట్ అని. అది ఎంత సింపుల్, అంత పవర్ఫుల్. అందుకే ఇక్కడున్న పిల్లలందరినీ కోరుతున్నా, మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించాలి నిర్ణయం తీసుకునే ముందల. మనం తీసుకోబోయే నిర్ణయం మన తల్లికి చెప్పగలుగుతామా లేదా అని. చెప్పగలితేనే ఆ నిర్ణయం తీసుకోవాలని ఇక్కడున్న పిల్లలందరినీ నేను కోరుతున్నా. ఇప్పుడే పెద్దలన్నారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడిని, చంద్రబాబు నాయుడు గారి తనయుడిని, మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య, జై బాలయ్య అల్లుడిని. కానీ నాకు నా జీవితం ఈజీగా రాలేదు. 1985 తర్వాత గెలవని నియోజకవర్గం మంగళగిరిలో పోటీ చేసి 2019లో నేను ఓడిపోయా. జీవితంలో ఓటమి అనేది సహజమే, కానీ ఆ ఓటమి ద్వారా మన అనేక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి మళ్ళీ అక్కడనే పోటీ చేశాను. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో 3rd హైయెస్ట్ మెజారిటీతో నేను గెలుస్తాను జరిగింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయనలో సైకో లక్షణాలు ఇంకా పోలేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా మారి నిత్యం విషం చిమ్ముతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచమంతా అమరావతిని ఏకైక రాజధానిగా స్వాగతిస్తుంటే పార్లమెంటులో అన్ని పార్టీలు మద్దతు తెలిపితే జగన్ ఆయన ముఠా మాత్రం విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాజధానిపై సాక్షి మీడియాలో జగన్ రెడ్డే ప్రశ్నలు వేసుకుని ఆయనే సమాధానాలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో 3 రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టి 5 ఏళ్లు నరకం చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజా రాజధానిని దేశమంతా మద్దతిస్తుంటే వైసీపీ ఎంపీలు పార్లమెంట్ నుంచి పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టే రాష్ట్రాభివృద్ధిపై వారికున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని ఆయన విమర్శించారు. అటు పరిశ్రమలు వచ్చినా కానీ, ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినా కానీ, ఏది తీసుకున్నా కానీ కూడా ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది తప్ప నువ్వు ఏ రాయలసీమ నిజమైన ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా చెప్తా ఉన్నా. నీకు భ్రమించి మాట్లాడుతూ ఉన్నావు. ఎక్కడ చూసినా కానీ కూడా ఆ రోజుల్లో సైకో మాదిరిగా మాట్లాడితే ప్రజలందరూ కూడా ఈ సైకో మాకు వద్దు, ఈ సైకోతో మేము విడిపించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా, రాయలసీమ ప్రజలందరూ కూడా తీర్పిచ్చి నిన్ను కేవలం 6-7 సీట్లకు పరిమితం చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నావు ఏదైనా దేశ రాజధాని గురించి. ఇందాకే చెప్పారు పెద్దలు అచ్చెన్నాయుడు అన్న గారు, భారతదేశ చరిత్రలో ఏ విషయాన్ని కూడా ఏకతాటి పైకి వచ్చి అందరూ కూడా ఈరోజు అమరావతికి అందరూ కూడా బలపరిస్తే నువ్వు ఒక్కడివే మళ్ళీ నేను బలపరచడం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే నిత్యంలో ఏదో ఒక బట్ట కాల్చి మొహాన పడేస్తే ప్రజలు దాని మీద చర్చ జరగాలి, ఆ చర్చలో ఏదో చెప్పుకుంటున్నారు పెద్దగా అని చెప్పి నీ కరపత్రికను అడ్డం పెట్టుకొని నీ కరపత్రిక ద్వారానే నువ్వే క్వశ్చన్ వేసుకుంటావు, నువ్వే ఆన్సర్ చెప్తావు, మళ్ళీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నావు. కానీ నీ మాటలు వినేది కూడా లేదని చెప్తా ఉన్నా. ఇదే బనగానిపల్లె నియోజకవర్గంలో వచ్చావు. ఆ రోజు వచ్చినప్పుడు మీరు కుందు నదిలో ఆ రోజు చెప్పారు 1.5 సంవత్సరంలో నేను రిజర్వాయర్ ఇక్కడ కడతానని చెప్పేసి అక్కడికి కూడా రాళ్ళకే పరిమితం అయిపోయి అక్కడ పైలానికే పరిమితం అయిపోయావు. ఏ ప్రాజెక్టు తీసుకొచ్చావో చెప్పండి. ఇదే 2016 నుంచి 18 కాలంలో కర్నూలులో ఎయిర్పోర్టు నిర్మించింది మేము. ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావాలి, ఒక ఎయిర్పోర్ట్ వస్తే చుట్టుపక్కల చాలా ల్యాండ్స్ ఉన్నాయి, ఓర్వకలను యొక్క ఇండస్ట్రియల్ హబ్గా చేయొచ్చు, అందుకే రావాలని చెప్పి ఆ రోజు కర్నూలు ఎయిర్పోర్ట్ని తీసుకొస్తే మేము ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పి నువ్వు పేరు చెప్పుకొని సిగ్గు శరం లేకుండా చేసినావే, సిగ్గు కనపడలేదా? అటువంటిది ఆ ఎయిర్పోర్ట్లో మళ్ళీ 2వ ఇనాగ్రేషన్లో ఏ సంబంధం లేని నీ తండ్రిది అక్కడ విగ్రహం పెడతావు, మళ్ళీ 2వసారి చేస్తావు. అందుకే ఒక్కటే చెప్తున్నాం, మీరు ఎన్ని చెప్పినా రాయలసీమ ప్రజలు వైఎస్ఆర్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. వాటికి న్యాయం చేయాలంటే మాతోనే అవుతుంది, కానీ ఇట్లా కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.
థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని నాడు ఎన్టీఆర్ నుండి నేడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వరకు అదే బాటలో నడుస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మత్స్యకారులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మత్స్యకారుల పొట్టకొట్టిన చరిత్ర వైసీపీదేనని ఆరోపించారు. ఈ రోజు వారు కారుస్తున్నవి ముసలి కన్నీరు అని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో తమిళనాడు బోట్ల చొరబాటు అనేది దశాబ్దాల సమస్య అని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి 18 కోస్ట్ గార్డ్ బోట్లను రాష్ట్రానికి తీసుకొచ్చారన్నారు. మత్స్యకారులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రలో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మత్స్యకారులకి మొట్టమొదటి నుంచి కూడా పొట్టగొట్టినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీ. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని దౌర్జన్యంగా లాక్కుంటమే కాకుండా వాళ్ళ మీద ఎదురు కాల్పులు జరిపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 217 తీసుకొచ్చి చెరువులన్నీ కూడా కొట్టేయాలని చేసినటువంటి ప్రయత్నాలు. ఈరోజు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు నెల్లూరు బోర్డర్లో, అటు తమిళనాడుకి నెల్లూరు బోర్డర్లో మనకి చాలా కాలం నుంచి ఒక సమస్య ఉంది. అటు తమిళనాడు నుంచి బోట్లు వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జలాల్లోకి వచ్చి కొంత ఫిషింగ్ చేస్తూ ఇబ్బంది కలిగిస్తాయి అనేది చాలా కాలం నుంచి సమస్య ఉంది. దాని మీద గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషితో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కోస్ట్ గార్డ్స్ కింద మనకి 18 బోట్లు ఇచ్చారు. 10 సంవత్సరాలు వాళ్ళు మెయింటెనెన్స్ చేశారు. 2017 వరకు మెయింటెనెన్స్ చేసడం, తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం వాటిని మెయింటైన్ చేసింది. 1924లో మొత్తం అవన్నీ కూడా రిపేర్లు చేయని కారణంగా మొత్తం అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. గతంలో ఈ బోట్లన్నీ కూడా గస్తీ తిరిగాయి. ఆ బోట్లు రాకుండా అదుపు చేయడానికి ఈ 18 బోట్లని ఉపయోగించుకునేవాళ్ళు కోస్ట్ గార్డ్స్లో. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల అవి ఆగిపోయినాయి. ఇవాళ మళ్ళీ వాటిని రిపేర్ చేయాలంటే ప్రపోజల్ పెట్టారు. వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ కూడా కేటాయించారు. మొన్న ఒక 4 బోట్లు జువ్వలదిన్నె దగ్గర కట్టేస్తే ఇసుకపల్లి రేవు వాళ్ళు అక్కడ దాన్ని వదిలేస్తే అది ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది. దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఇవాళ కుట్ర చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు యలమంచలి సుజనా చౌదరి గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ ఇప్పుడు మావిగన్ అనే స్లోగన్ అందుకున్నారు అని ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నా, ఎవ్వరు వచ్చినా అంగుళం కూడా అమరావతిని ఎవరు కదిలించలేరని స్పష్టం చేశారు. మావిగన్ కాదు, మీరు ఏ గన్ తీసుకువచ్చినా అమరావతిని మాత్రం తాకలేరు అని చెప్పారు. అదేదో డైవర్షన్ పాలిటిక్స్ గా మాట్లాడుకుంటున్నారు కానీ ఆయన కూడా కావాలని చెప్పి మాట్లాడారని నేను అనుకోను అని పేర్కొన్నారు. కానూరు గ్రామంలోని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో అమరావతి రైతులు, మహిళలు కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరిని సత్కరించారు. అమరావతి రైతు స్వరాజ్యరావు పాల మురళీకృష్ణ మాట్లాడుతూ మన రాజధాని అమరావతికి చట్టబద్ధత రావటం చాలా సంతోషంగా ఉందని, మన ఉద్యమానికి ఎంతో మంది అండగా నిలిచారు అని అన్నారు. సుజనా చౌదరి న్యాయపరమైన అంశాల్లో అండగా నిలిచారు అని, హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయ ప్రక్రియపై ఆయన చేసిన సాయం మరువలేనిది అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో కుల మతాలకు అతీతంగా సమస్య పరిష్కరించాలని, రాజధాని అమరావతి విషయంలో తాను సాయం చేశానని అనుకోలేదని, బాధ్యత అనుకొని చేశానని చెప్పారు. తాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తే తన కోసం చాలా మంది పనిచేశారు అని, మానవత్వంతో పనిచేస్తే అండగా ఉంటారని అర్థమైందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదులతో ఎప్పటికప్పుడు మాట్లాడటం జరిగిందని చెప్పారు. న్యాయానికే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇప్పుడు అయ్యే అవకాశాలు కూడా నాకు కనపట్టలేదు. టైం పట్టుద్ది కానీ
మీరు అందరూ కూడా సహకరించి ఎవరికి వాళ్ళు అమ్ముకొని పోదామని అనుకోకుండా అక్కడ నిలబడి దాన్ని మీకు గట్టిగా కనుక డెవలప్ చేసుకుంటే భావి తరాలకి న్యూయార్క్ సిటీయో సింగపూర్ సిటీయో ఇంకోదో దానిలాగా ఇది మనది అమరావతి నగరం అనేది నిలబడిపోతుంది తరతరాలుగా. అమరావతి పేరు సజెస్ట్ చేసింది కూడా రామోజీరావు గారే సజెస్ట్ చేశారు. అది కూడా నాకు తెలుసు యాక్చువల్గా ఆ రోజు. వారి రోజు జనరల్గా ఆయన ముందుకు వచ్చేది కాదు, నేను రెగ్యులర్గా కలుస్తుండేవాడిని. ఆయన మంచి చెడ్డ చెప్పేవారు డెఫినెట్గా. ఈరోజు చెప్పవలసిన సందర్భం వచ్చింది కాబట్టి నేను ఆయన పేరు తీసుకున్నాను. దాంతోపాటు అనేక మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఇందాక అడ్వకేట్ పేర్లు కొంతమంది పేర్లు చెప్పారు. ఒక అడ్వకేట్ కాదు, ఒకళ్ళు కాదు, ఎంతోమంది ఎన్నో రకాలుగా దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అనేది అప్పుడు అనుభవించాము మనం, అందులో అనుమానమే లేదు. ఎప్పుడు కూడా ఏం జరుగుద్ది అని కంప్యూటర్ల ముందు పెట్టుకొని కోర్టులో ఏం జరగబోతుంది అనేది చాలా ఆదుర్ద పడ్డాం మనం. ఏదైనప్పటికీ ఫైనల్గా భగవంతుడి ఆశీస్సులతో అంతా బాగా జరిగిపోయింది. మీరందరూ కూడా బాగా కాదు వాళ్ళు ఎత్తారు. ఇప్పుడు ఆ రోజు చెప్పాను కదా, ఎవరు వచ్చినా అంగుళం కూడా ఎవరు కదిలించలేరని. మావి గన్ను కాదు, మీరు ఏ గన్ను తీసుకొచ్చినా అమరావతిని మాత్రం ఎవరు కూడా అంగుళంలో 10వ వంతు కూడా ఎవరు ముట్టుకోలేరు. కాబట్టి అదేదో డైవర్షన్ పాలిటిక్స్గా ఆయన మాట్లాడుంటారు, కానీ ఆయన కూడా కావాలని చెప్పి మాట్లాడారని నేను అనుకోను. యాక్చువల్గా ఎవరైనా సరే యాక్చువల్గా ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్న దాన్ని పాడు చేసుకుంటారండి ఎవరైనా. రాజకీయంగా కూడా ఆయనకి మంచిది కాదు అది. ఆయనకి సలహాదారులు సరిగ్గా లేరేమో అని నా యొక్క అనుమానం, ఒకవేళ కనుక అది మాట్లాడుంటే. తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ను ప్రతిపాదించడంలో తప్పేముందని వైసీపీ నేత శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అమరావతిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకమని ఆయన వెల్లడించారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేత శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధానిగా అభివృద్ధి చెందాలన్నదే జగన్ ఆకాంక్ష అని అన్నారు. మీడియా కేవలం రాజధాని అంశానికే ప్రాధాన్యమిస్తూ రైతులు, విద్యార్థులతో పాటు ప్రజల సమస్యలను విస్మరించడం దురదృష్టకరమని తెలిపారు. అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, అవినీతికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఆ కారణంతోనే పార్లమెంట్ లో మా పార్టీ సభ్యులు వాకౌట్ చేశారని తెలిపారు. వైసీపీ హయాంలో అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఒక్కరోజు కూడా ఆపలేదని, ఆ ప్రాంత రైతులకు కూటమి ప్రభుత్వం చేసిన అదనపు మేలు ఏమిటో చెప్పాలి అని డిమాండ్ చేశారు. అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం చేసి మండలిలో ఎందుకు ప్రవేశపెట్టలేదని నిలదీశారు. అమరావతిలో వైర్లు కాలిపోయిన ఘటనపై ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు నోరెత్తడం లేదని ఆయన ప్రశ్నించారు. ఫిజికల్ గా ఎంత వచ్చేయండి, అడ్వాన్స్ రూపాయలు ఎంత ఇచ్చారు వాళ్ళకి? అన్ని అడ్వాన్స్ ఇస్తే మళ్ళీ కిక్ పెట్టలేం కదా. పని ఎంత చేశారు? బకాయిలు ఎంత ఇచ్చారు చెప్పండి, నాకు చెప్పండి. దాన్ని బట్టి మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారో లెక్కేసుకుందాం. 10% ప్లస్ 20% ప్లస్ చేస్తూ స్పీడ్గా పనిచేస్తారని చెప్పుకుందాం. 2 సంవత్సరాలు చేసింది చెప్పండి. చెప్తే ఊరుగా రోజు గంటకి టీవీ ఇప్పితే, పేపర్ ఇప్పితే పేజీలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదో మార్గాన్ అన్నారు, ఏమన్నారు, మావిగన్ అన్నారు. అది డస్టర్లు ఎక్కడ ఉంది? డస్టర్లు ఉంటాయా మావిగన్? ఏదో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు చెప్పారు ఆయన. పోనీ ఏదో మీరైతే దేవుడు కూడా అమరావతి పేరు మీరు చెప్పారు, దేవుడి పేరు. అంటే ఏముంది దీనికి? ఆ ప్రాంతం అంతా బాగుపడాలని అనుకున్నారు. కాదు, ఈ గిరిగీసుకొని ఈ సున్నా చుట్టుకొని సున్నాలు ఉన్న ప్రాంతాన్ని బాగు చేయాలనుకున్నారు. అక్కడ ఏదో మనకేదో వెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ వెస్ట్ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి ఎందుకు? ఒకటి చెప్పండి, అమరావతి ఉన్న రైతులకి గత ప్రభుత్వంలో వాళ్ళకి ఇవ్వాల్సిన ఆయన కుట్టిన ఎప్పుడైనా సరే ఆలస్యం చేస్తారా? అడ్డా ఇవ్వకుండా ఆపారా? ఎలా చేస్తారు అన్నారు కదా.
ఇంకా వాళ్ళకి పెంచారు కదా. ఆయన కూడా ఆ డేట్ నేను అయిపోతున్నా కాదు, మళ్ళీ శాసనసభలో పెట్టి ఇంకో 5 సంవత్సరాలు పొడిగించారు కదా వాళ్ళకి. పోను కదా 5 సంవత్సరాల కంటే ఇప్పుడు 5 సంవత్సరాలు మీరు చేసిన ఇంకా ఎక్స్ట్రా చేసిన పని అంటే చెప్పండి. సిఆర్డ్ పరంగా వాళ్ళకి రైతుకి మెల్లి చెప్పండి. దోపిడీ తప్ప తప్ప అవి రాయండి. ఇగో ఈరోజు ఇవి ఇచ్చాం, ఈరోజు ఇవి ఇచ్చాం, ఈరోజు ఇవి ఇచ్చాం, ఈరోజు దీనివల్ల ఈ రైతుకి మేలు జరిగింది, ఈ రైతు దీనివల్ల ఈ ప్రాంతం మేలు జరిగింది, అప్పుడు ఓ అంటారు. విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డులో జాయివోరా రెస్టారెంట్ ను మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రారంభించారు. రెస్టారెంట్ లో తయారు చేసిన నోరూరించే వంటకాలను రుచి చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడా లభించని వంటకాలు ఇక్కడ లభిస్తున్నాయని తెలిపారు. ప్రజలు కుటుంబ సమేతంగా రెస్టారెంట్ కు విచ్చేసి కొత్త రుచులను ఆస్వాదించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రాంత ప్రజలకు నోరూరించే సరికొత్త వంటకాలను రుచి చూపించేందుకు విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డులో జాయివోరా రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ రెస్టారెంట్ ను ప్రారంభించారు. రెస్టారెంట్ లో సరికొత్త రుచులను అందిస్తున్నారని, 50 రకాలకు పైగా వెరైటీలు ఉన్నాయని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో అనేక హోటల్స్ ఉన్నాయని, కానీ ఈ స్టైల్లో ఇటువంటి వంటలు, సరికొత్త రుచులు ఎక్కడా లేవన్నారు. కొన్ని వంటకాలను రుచి చూశానని, చాలా రుచికరంగా ఉన్నాయన్నారు. 50 రకాల స్టార్టర్స్ ఉన్నాయన్నారు. ప్రజలు కుటుంబ సమేతంగా రెస్టారెంట్ కు విచ్చేసి కొత్త రుచులను ఆస్వాదించాలని కోరారు. రెస్టారెంట్ నిర్వాహకులు షబీనా మాట్లాడుతూ చైనీస్, కాంటినెంటల్, చాట్స్ అన్ని వెరైటీలు నాణ్యతతో రుచికరంగా అందిస్తామని అన్నారు. విజయవాడలో ఎక్కడా లభించని చైనీస్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయని తెలిపారు. తమ మెనూలో 60 రకాల వంటకాలు ఉన్నాయని అన్నారు. నగరవాసులందరూ ఒకసారి రెస్టారెంట్ కు విచ్చేసి కొత్త వంటకాలను రుచి చూడాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో చాలా హోటల్స్ ఉన్నాయి, కానీ ఈ స్టైల్లో ఇటువంటి వంటలు, లేటెస్ట్ రకరకాలైన వస్తువులు పశ్చిమ నియోజకవర్గంలో లేదు. దీనివల్ల పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కూడా ఇన్ని రకాలైన టేస్ట్లు ఉంటాయని తెలియజేయటానికి గతంలో మొగలాస్పురంలో ఇలా హోటల్ ఒకటి ఉంది, దాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. కొన్ని 2 ఐటమ్స్ టేస్ట్ చేశాం, చాలా టేస్టీగా ఉంది. స్టార్ హోటల్స్లో కూడా ఉండదు. కాబట్టి ఇది పశ్చిమ నియోజకవర్గానికి మంచి అవకాశం. ఎంతసేపు భోజనం, బిర్యానీ కాకుండా స్టాటస్ కనీసం లేకపోతే 50 రకాలు. దీనివల్ల పశ్చిమ నియోజకవర్గానికి కూడా ఒక హుందాతనం తెచ్చే కార్యక్రమంగా చెప్పుకోవాలి. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అలీ పెట్టాము. ఇది జనానికి తెలిస్తే ఖాళీ ఉండదు, అంతా రష్ అవుతుంది. అంటే ఈరోజు ప్రారంభోత్సవం చేసాం, కుటుంబం సమేత వీళ్ళందరూ వచ్చారు. అల్లా దయ వల్ల, దేవుడి దయ వల్ల 100% సక్సెస్ అవుతుంది. ఈ ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా ఉత్సాహం, ఇంట్రెస్ట్. ఇప్పుడు వీళ్ళ కలిసింటే మొగలాస్పురంలో అసలు ఖాళీ ఉండదు అక్కడ. కాబట్టి మంచి రుచి, టేస్టీ చైనీస్ స్టైలు. మీరు కూడా ఒక ప్లేట్ తినండి. కాబట్టి దేవుడు అల్లాదయ వల్ల 100% సక్సెస్ అవ్వాలని ప్రజలందరూ కూడా మన సొంత హోటల్ ఇది వచ్చి తినవలసిందిగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కూడా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు షబీనా. ఇక్కడ కొత్తగా భవానీపురంలో మన స్వాతి రోడ్లో జైవోరా అని మా కొత్తగా రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ అయింది. చైనీస్, కాంటినెంటల్, చాట్స్ అని అన్ని వెరైటీస్గా మంచి క్వాలిటీ ఫుడ్ అయితే మేము అందించడం జరుగుతుంది. అండ్ మా దగ్గర వచ్చి విజయవాడలో ఎక్కడ లేనటువంటి చైనీస్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి.
అంటే మనకి కొన్ని ఐటమ్స్ అయితే విజయవాడ మొత్తం మీరు మా మెన్యూలో చూసి విజయవాడ మొత్తం వెతికినా మీకు ఎక్కడ దొరకవు. సో మంచి టేస్టీ ఫుడ్ మా దగ్గర మంచి హైజీన్ క్వాలిటీతో దొరుకుతుంది. సో ప్లీజ్ అందరూ దయచేసి అందరూ రండి, ఒకసారి టేస్ట్ చూడండి, నచ్చితే మళ్ళీ మీరే వస్తారు ఫ్యామిలీతో పాటు. అండ్ మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది చాలా. అండ్ థ్యాంక్ యూ. స్పెషల్స్ ఇక్కడ అన్ని చైనీస్ వెరైటీస్ అన్ని స్పెషల్స్ ఉంటాయండి. అదే చికెన్లో అయినా అంటే కొన్ని కొత్త వెరైటీస్ అన్ని మేము మంచి క్వాలిటీతో పాన్ ఏషియన్ లెవెల్లో అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి మెన్యూలో చూస్తే కనుక 60+ ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయి. 60+ ఐటమ్స్ అన్ని రీజనబుల్, అంటే మేము కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి అన్ని రీజనబుల్ ప్రైజెస్లో మేము అందిస్తున్నాం. అండ్ మంచి క్వాలిటీ ఫుడ్, అన్ని స్పెషల్స్ దొరుకుతాయి మా దగ్గర. ఓపెనింగ్కి వచ్చిన జలీల్ ఖాన్ అంకుల్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఏదైనా చిన్న మిస్టేక్స్ అయితే సారీ, కొత్త కాబట్టి కొంచెం టెన్షన్లో ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వంట నూనె దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. జగ్గయ్యపేట పట్టణంలో వంట నూనె దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దుకాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పరిశీలించారు. తనిఖీలలో భాగంగా శ్రీనివాస ఆయిల్ ట్రేడర్స్ దుకాణంలో సుమారు 200 లీటర్ల కల్తీ నూనెను గుర్తించి అధికారులు సీజ్ చేశారు. నూనె నమూనాలను పరీక్షల కోసం సేకరించినట్లు తెలిపారు. అధికారుల రాకతో పట్టణంలోని మరికొన్ని దుకాణాల యజమానులు తాత్కాలికంగా షాపులను మూసివేశారు. నాణ్యత లేని కల్తీ ఆహార పదార్థాల విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ప్రజలు కూడా అనుమానాస్పద ఆహార పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపించాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలదే అని వ్యాఖ్య. కర్ణాటకలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్. సమాజంలో నైతిక విలువలు బాగా పడిపోతున్నాయని ఆవేదన. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్. రాష్ట్ర అభివృద్ధిపై జగన్ విషం చిమ్ముతున్నారని ఆగ్రహం. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.